హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు మన టేస్ట్ థెరపీలో చెట్టినాడు స్పెషల్ ఉక్క రైస్ స్వీట్ తయారు చేసి చూపిస్తాను. ఇంట్లో పెసరపప్పు, బొంబాయి రవ్వ, బెల్లం ఈ మూడు ఉంటే చాలండి, బాదం హల్వాకు ధీటుగా ఈ ఉక్కరైని తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేస్తుంటే మనకి టెంపుల్స్లో ప్రసాదం తయారు చేసేటప్పుడు సువాసన వస్తుంది కదా, అలాంటి సువాసన ఇల్లంతా వస్తుంది. అంత బాగుంటుందండి ఇది. మరి దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా? ఒక ప్యాన్లో 1 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. వీటిని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. నేను మెజర్మెంట్స్ కోసం ఒకే కప్పును వాడాను. మీరు కూడా ఇలాగే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. మనం మళ్ళీ ఈ ఉడికిన పెసరపప్పుని పాకంలో కూడా వేసి ఉడకబెడతాం. పెసరపప్పు మరీ గంధంలా మెత్తగా అవ్వకూడదు, అలా అని పలుకుగా కూడా ఉండకూడదు. కరెక్ట్గా ఉడకాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇంకొక ప్యాన్లో 2 కప్పులు బెల్లం వేస్తున్నాను. అలాగే 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. కొంచెం నీళ్లే వేస్తే పాకం తొందరగా వస్తుంది. ఇందులోనే 8 ఇలాచీని ఇలా దంచి వేసుకోవాలి. పాకం ఇలా చిక్కగా అయ్యాక దించి పక్కన పెట్టుకుందాం. ఇంకో కడాయిలో 1/2 కప్పు నెయ్యి వేసాను. నెయ్యి ఇంకా వేసినా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కొంచెం వేడవ్వాలి. వేడయ్యాక కొన్ని బాదం, జీడిపప్పులను ఇలా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేస్తే మాడిపోతాయి. ఇవన్నీ వేగాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1/2 కప్పు బొంబాయి రవ్వను వేస్తున్నాను. 1 కప్పు పెసరపప్పుకి 1/2 కప్పు బొంబాయి రవ్వ కొలత అన్నమాట. నేను చేసే ఈ స్వీట్ 4 లేదా 5 వస్తుంది. ఇలా బొంబాయి రవ్వ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. రవ్వ మంచి స్మెల్ వచ్చి కొంచెం ఎర్రగా వేగాక ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. 1 కప్పు చాలండి, ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఇది ఉడికి ఇలా దగ్గర పడి నెయ్యి వదులుతున్నప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. అంతా కలిసేలా ఇలా వేపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని కూడా ఇందులో పోసేద్దాం. పాకం పోసాక ఉండలు కట్టకుండా ఇలా బాగా తిప్పుతూ ఉండాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి. మొత్తం ఉడికి ఇలా దగ్గర పడ్డాక చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా కొంచెం చిక్కగా అయ్యాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకుంటున్నాను. నెయ్యి ఇంకా కూడా వేసుకోవచ్చు, నేను కొంచెమే వేశాను. నెయ్యి అంతా కరిగి దీనిలో మిక్స్ అయిపోయాక ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేద్దాం. ఒకసారి ఇవన్నీ కలిపేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది దింపాక కొంచెం చిక్కగా అవుతుంది. అంతేనండి, చెట్టినాడు స్పెషల్ స్వీట్ ఉక్కరై రెడీ. ఈ స్వీట్ చేసుకోవటానికి ఇంపార్టెంట్ కొలతలేనండి. దీన్ని ఫాలో అయ్యి కరెక్ట్గా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇది ఎంత బాగుంటుంది అంటే దీన్ని తిన్నవాళ్ళు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.